రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. అతివేగం అనర్థాలకు దారితీయడమే కాకుండా ఇతరులకు అపాయం కలిగించే ప్రమాదం ఉందన్నారు. విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ నిదానంగా వెళ్లడమే ముఖ్యమన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న విషయం గుర్తు చేశారు. అందుకే కఠిన చర్యలు గైకొన తప్పదని వెల్లడించారు పోలీసులు. తెలంగాణ ఉత్తమ డ్రైవర్ అన్నలంతా మంచిగినాలకి ముచ్చట. సుక్కేసి బండెక్కినా తొవ్వ మా తాత జాగిరని రాకెట్లే కురికినా రాంగ్ రూటే రైట్ రూట్ అని దంచినా మీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే సుమా చెప్పిరు తీయనేరు. నిరుడు 16,000 మందికి రద్దయినాయి. మళ్ళా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల కింద 13,000, కడమ జిల్లాల్లో 3,000 మందికి శిక్ష పడ్డది. రోడ్ల మీద ఎవల తమాషాలేంది పోలీసులు చూసి పోటోలు కొట్టి కేసు రాసి సీదా ఆర్టీఏ ఆఫీస్ కు పంపి వీళ్ళతోటి తతిమూలకు డేంజర్ ఉందని చెప్పి 6 నెలలు లైసెన్స్ క్యాన్సిల్ చేపించిండ్రు. అవు మరి మనోళ్ళు ఉరుకులాట ఎట్లుంటది. బండి చెవులు విండు, కార్ తొక్కుడు రూల్స్ గిల్స్ జాంతానాయి. నెత్తికి సిప్ప పెట్టుకోమంటే సీదరా, బాడీకి సీట్ బెల్ట్ చుట్టుకోమంటే బాధ. ముగ్గురెక్కురుకుతే మురిపం, రోడ్ల మీద కట్లు కొట్టే అల్పం. రిమ్మల బొమ్మ చూపిస్తారు, తోవెంట పోయేటోళ్ళ పరిశాన్ చేస్తారు. ఫోన్ల పొంకణాలు, సడకుల మీద సర్కస్లు. మొన్న December 31 నాడే ఏం తక్కువ 3,000 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిరండే చూడురిగా. గిట్ల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తానన్నా జరంత తొవ్వకొస్తారని పోలీసులు ఆపొచ్చిన కావచ్చు గాని మనోళ్ళు మారుడు అంటే చెట్ల మీద ఇస్తారాకులు కుట్టినట్టే.